హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ RSP12 అఫీషియల్. సో టుడే బ్లాగ్ ఏంటంటే ఫ్యామిలీ అందరం కలిసి ఏడికి వెళ్తున్నాం అని చెప్పి చూస్తున్నారా. ఏడికి లేదు, మేమైతే అందరం కలిసి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, సిద్దిపేటకి వెళ్తున్నాం అనమాట. అది కూడా ఎందుకు అంటే మా పిన్ని వాళ్ళు ఎల్లమ్మ పండుగ చేసుకుంటున్నారు. సో అందరం కలిసి అయితే ఆడికి సిద్దిపేటకి వెళ్తున్నాం. సో అక్కడ వెళ్ళినాక ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి మొత్తం వీడియోలో అయితే చూసేయండి. వండుకుంటారా వీళ్ళేమో ఊరికే వండుకుంటారు. అది కూడా ఏమంటారు నాలాంటి వాయిస్ వినిపిస్తుంది కదా, అట్లా మా మామ కోసం ఒక పాట సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఏం కాదు. అది పాట మామ అనగానే ఇట్లా రావాలి పాట. నేను మామూలు ముందే వండుకూరు, ఎంత మంచిగా వండుకూరు. అత్త ఏం చేస్తున్నావు? అవునా, నిజమా? ఏడికొత్తున్నావు? గట్టి చెప్పు. అవునా, సరే అని నీకు ఒక క్వశ్చన్ అడగాల. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు రాలేరు కదా, సో మా మామ కోసం ఒక పాట పాడు. గట్టి చెప్పు, వినిపిస్తలేదు. అబ్బా, మామని చూస్తేనే గుర్తొస్తే పాట ఏంది? కళ్ళల్లోకి కళ్ళు ఒకసారి వాడాల, ఒకసారి లైన్ గుర్తు రావాలంత ఇష్టం. పండుకుంది మా చిన్నమ్మమ్మ. ఇంకా ఇగో మా చిన్నత్త యాక్టింగ్ చేస్తుంది. అబ్బా, అత్త పోయినాక పనులుంటే అత్త మీకు అంటే మీ చిన్నక్కకి హెల్ప్ చేయవా? అబ్బా బాబా బాబా. సరే కానీ ఇగో మా విజయ్ మామ కోసం ఒక పాట పాడవా? వినిపిస్తలేదు అనకు, పాడు. ఎందుకు అంటే ఇంతలే తీసి పడేస్తున్నావు మా మామని. ఏ పాడత మా మామ కోసం నేను మస్తు పాటలు పాడినా. నువ్వు ఒక పాట పాడు. బట్టి ఎంట నడిచిన అడుగులు గుర్తుకొస్తున్నాయి, నన్ను గుండెల్లో పెట్టుకున్నాడే, కంటి రెప్పోలే నన్ను గసాడే, పొట్టు కోసిన పేగు బంధము నా మామయ్య నాకు నాన్నల మారాడే. మామయ్యనే మేనా మామయ్యనే నా మేలు కోరేటోడే, ఈ చిన్నారి కోడలి కోసం ఏదైనా ఇస్తాడే. అంతక్షరి నేను మామ కోసం పాడంటే అంతక్షరి. గట్టి మాట్లాడు. అవునా, సరే ఇప్పుడు వేడికొచ్చు. ఎక్స్ప్రెషన్. ఫైనల్గా మేమందరం అయితే బస్ అయితే దిగినాం అనమాట. యాక్చువల్లీ మేము సిద్దిపేటలో దిగాలి, కానీ సిద్దిపేట నుంచి మళ్ళీ ఆటో కట్టుకొని లాంగ్ అవుతుంది అని చెప్పి మేమైతే పొన్నాల దానికి దగ్గరలో వాకేబుల్ డిస్టెన్స్ చింతల్ అనేది ఒక ఊరు ఉంటుంది, చింతల్ కాడ దిగేసి మేమైతే అందరం కలిసి వెళ్తున్నాము. ఇంకా ఆటో కోసం వెయిటింగ్. అన్నీ అయిపోయినాయి, బ్యాగులు వచ్చినాయి. అన్నీ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఒక దెబ్బ పడితే చక్క అవుతారు. అట్లా చెప్తున్నారు. బెదిరిస్తుంది అలా పిల్లల్ని, భయపడతారు. భయపడాలి మరి మీ లెక్కన. మామ నీకు కూడా పడుతుంది, కట్టె పట్టుకుంది కనిపిస్తుంది అసలు. పోతాయి ఖాళీ ఆటోలు. మేము కలవగా తెగ కలవరం, అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం, ఎన్నాళ్ళ దూరాలు కన్నోళ్ళిలా.
ఫైనల్గా అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. మా చిన్న తమ్ముడు వచ్చి ఇక రిసీవ్ చేసుకున్నాడు మమ్మల్ని. బ్యాగ్స్ అయితే తీసుకెళ్తున్నాడు, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకా పార్ట్ 2 అయితే వచ్చేస్తుంది అనమాట త్వరలోనే. పార్ట్ 2లో అయితే ఎల్లమ్మ తల్లిని ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి మొత్తం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.